ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈరోజు చంద్రబాబుతో కలిసి ఆయన 5 అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అలా ప్రకటించారో లేదో పొత్తు వ్యతిరేక శక్తులు రంగంలోకి దూకిస్తాయి. ఈ పొత్తు రూపుదాల్చకుండా తొలి నుంచి విశ్వప్రయత్నం చేస్తున్న శక్తులే మరోసారి విజృంభిస్తున్నాయి. ఆ శక్తుల ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా? ఈ మధ్య వచ్చిన అల్లరి నరేష్ సినిమాలో హీరోయిన్ కానిస్టేబుల్ అయిన హీరోను ప్రేమిస్తుంది. ఎస్ఐ మధ్యలో దూరి ఆఫ్టరాల్ కానిస్టేబుల్కు పడిపోతావా అంటాడు. కానిస్టేబుల్ కాకపోతే హోంగార్డ్కు పడతా నీకెందుకు అంటుంది హీరోయిన్. అలా పవన్ కళ్యాణ్ 24కే పడిపోయాడని, చంద్రబాబు పల్లకీ మోయడానికే అని, ఆయన్ని చూస్తే జాలేస్తుందని, ఇలా ఒకటని కాదండి, రకరకాలుగా పవన్ కళ్యాణ్పై ఆయన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శల లక్ష్యం ఒక్కటే, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలవకూడదు. దీనికోసం సామదాన భేద దండోపాయాలు ప్రయోగించారు. కాని పని జరగలేదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుల మధ్య బలమైన పొత్తు కుదిరింది. అది అరమరికలు లేని పొత్తు. క్షేత్రస్థాయిలో తన బలాబలాలపై ఒక వాస్తవ దృక్పథంతో పవన్ ఈ పొత్తుకు సిద్ధమయ్యారు. అందుకే చంద్రబాబు కూటమిలో 2024 ఎన్నికల వరకు జూనియర్ పార్ట్నర్గా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎన్ని సీట్లలో పోటీ చేశామన్నది కాదు ఇక్కడ క్వశ్చన్, ఎన్ని సీట్లలో గెలిచామన్నది పాయింటు అనే కోణంలో పవన్ కళ్యాణ్ ముందుకు వెడుతున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు. ఈ వ్యూహం ముందు ఆయన ప్రత్యర్థి శక్తుల ఉడతవూపులు పనిచెయ్యలేదని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఇప్పుడు 2 పార్టీల మధ్య ఉన్న ఓట్లు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి బదిలీ కాకుండా చూడడం లక్ష్యంగా జరగవలసినన్ని ప్రయత్నాలు జరుగుతాయని, కానీ వారి ఆశలు ఫలించవని పవన్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. అసెంబ్లీలోకి తన పార్టీ సభ్యులతో కలిసి కుడికాలు పెట్టడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ప్రకారం అడుగులు వేస్తున్నారు. అధికారం నుంచి వైసీపీని దూరం చేయడమనేది తన మొదటి లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేసుకుని చేసే విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు, వేళాకోళాలకు ఆయన స్పందించడం లేదు అనిపిస్తుంది. వైసీపీ నేతలు తమ పార్టీపై దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ పైన, ఆయన పోటీ చేసే సీట్లపైనే దృష్టిపెట్టి మాట్లాడుతున్నారా అంటూ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోయే రేంజ్లో మాట్లాడుతున్నారు. ఇందులో ఓ కొసమెరుపు కూడా లేకపోలేదు. పవన్ చంద్రబాబు కలయిక వల్ల తమకు నష్టమనేది లేకపోతే ఇంతమంది వైసీపీ నేతలు గంటల తరబడి పవన్పై ఎందుకు విమర్శలు గుప్పిస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటారని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ విస్మయం వ్యక్తం చేశారు.